త్రిశూర్లో మా ఇల్లు ఇక్కడే ఉంటుంది. త్రిశూర్లో మా ఇల్లు ఈ రివర్ పక్కనే ఉంటుంది. ఈ రివర్ పేరు పుడక్కల్ రివర్. ఒకరోజు మధ్యాహ్నం మామూలుగా ఇంట్లో కూర్చొని భోంచేస్తున్నాను. సడన్గా గజ్జెల సౌండ్ వినపడింది. ఈ కేరళలో ఈ గజ్జెల సౌండ్ నాకు బాగా తెలుసు, అది ఏంటో అనేది. నిజంగానే వస్తుందా అనుకున్నా. కొద్దిసేపటికి ఆ గజ్జెల సౌండ్ ఇంకా ఎక్కువైంది. నిజంగా వస్తుందా లేదా అని డౌట్తో ఉన్నాను. టటా సడన్గా వచ్చేసింది. ఇదే గజ్జెల సౌండ్ ఏనుగుదండి. ఏనుగు మా వీధిలో వెళ్తుంది. నేను ఇంకా వెంటనే భోజనం ప్లేట్ పక్కన పెట్టి ఉన్న పొలంగానే కెమెరా తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళాను. వెనకాలకి వెళ్ళి వీడియో తీశాను. ఏనుగు చాలా స్పీడ్గా వెళ్తుంది. బట్ నేను అయితే ఫార్మల్గా లేను, షార్ట్ వేసుకొని ఉన్నాను. ఆ వీధిలో అలా చెప్పులు లేకుండా వెళ్ళడం ఇబ్బందిగా అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చి ప్రాపర్గా రెడీ అయిపోయి చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాను. అప్పటికే ఆ ఎలిఫెంట్ మా వీధి దాటేసి వెళ్ళిపోయింది. అయినా పరిగెట్టుకుంటూ వెళ్ళాను. చివరిగా ఒక చోట కనిపించింది ఎలిఫెంట్. దాని వెనకాల నుంచి ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఈ ఎలిఫెంట్ ఎందుకు వచ్చింది ఈ ఎలిఫెంట్ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే, నిన్ననే ఇక్కడ పూరం ఫెస్టివల్ స్టార్ట్ అయింది త్రిశూర్లో. త్రిశూర్ పూరం అనేది ఫేమస్. సో ఈ పండుగ స్టార్ట్ అయినందుకు ఇలా ఎలిఫెంట్స్ వీధులలో ఏ వీధికి సంబంధించినది అది తిరుగుతూ ఉంటుంది అలాగే సెరమోనీల కింద. సో మే 7వ తారీఖు కొడకనాథన్ టెంపుల్గా అక్షరాల 104 ఏనుగులతో అక్కడ పూజ చేస్తారన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ 104 ఒకటే టెంపుల్. ఈ ఒక్క ఏనుగు ఇలా వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటేనే ఎంత అలాంటిది 104 ఏనుగులు. అలాంటి 104 ఏనుగులు ఒకటే చోట చేరి ఫెస్టివల్ జరుగుతుంది. త్రిశూర్ పూరం. సో ఆ పూరం ఫెస్టివల్ కూడా షూట్ చేయబోతున్నా. షూట్ చేసి ప్రాపర్గా వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో ఇది జస్ట్ టీజర్ లాంటిది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిఫెంట్ వచ్చింటే మా వీధిలో వచ్చి అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. త్రిశూర్ పూరం వీడియో కోసం రెడీగా ఉండండి. నేను కూడా రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.